మ్యామ్ ఈ రోజుల్లో అసలు పేరెంట్స్కి చిల్డ్రన్స్కి వాళ్ళ మధ్య గ్యాప్ అన్నది పెరుగుతోంది. అది టెక్నాలజీ వైజ్ అయినా సరే, చాలా జాబ్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా, ఇలా ఇద్దరు వర్కింగ్ వల్ల చాలా గ్యాప్ అన్నది క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకోగలగాలి? అంటే గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్స్ కొంతసారి ఉన్నప్పటికీ కొంచెం ఆ దూరం అనేది క్రియేట్ అవుతుంది చాలామంది. సో ఇప్పుడు దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోగలగాలి, ఎలా మేనేజ్ చేయాలి? సో బేసికలీ ఏమవుతుందంటే న్యూ పేరెంట్స్కి ఫస్ట్ టైం పేరెంట్స్ అయినప్పుడు అండ్ వెన్ దే ఆర్ బోత్ మదర్ అండ్ ఫాదర్, వెన్ దే బోత్ ఆర్ ఇన్ సక్సెస్ఫుల్ కరియర్స్, కొంచెం వాళ్ళకి అంత టైం ఉండదు, చూసుకునే టైం ఉండదు. అండ్ మేబీ చిల్డ్రన్ ఆల్సో మే ఫీల్ లెఫ్ట్ అవుట్ అండ్ ఆల్ దట్. సో యాజ్ ఐ సెడ్, కొంచెం లైక్ టైం టేబుల్ పెట్టుకోవాలండి. బికాజ్ మనకి టైం ఉంటేనే పిల్లల్ని కనాలి, టైం లేనప్పుడు కనకూడదు. బీ సక్సెస్ఫుల్ విత్ యువర్ కరియర్స్. ఇప్పుడు మనకి రతన్ టాటా గారు ఉన్నారు, హీ డిడ్ంట్ గెట్ మ్యారీడ్, హీస్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. సీఎం యోగి గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఎంత సక్సెస్ఫుల్ పీపుల్ అంటే దే మేడ్ ఇండియా వెరీ ప్రౌడ్ బికాస్ దే ఆర్ వెరీ క్లియర్. Their motto is, we want to do something, achieve something, we don't have so much time for families, XYZ reason. So they did not clarity ఉంది. సో సేమ్ వే పేరెంట్స్కి కూడా మనం టైం ఇవ్వలేము, మనకి కెరియర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కనకండి పిల్లల్ని. వీఆర్ ఓవర్ పాపులేటెడ్, రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి, మనకు అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి, రూపీ వాల్యూ పడిపోతుంది, పాపులేషన్ పెరిగిపోతుంది. సో ఇట్స్ నాట్ కంపల్సరీ. అండ్ ఇప్పుడు ఇవాళ రేపు నోబడీ ఈజ్ ఇన్ దట్ ప్రీజుడీస్ ఆల్సో అండి. ఒకప్పుడు పిల్లలు లేరు అంటే ఇట్స్ అ బిగ్ ట్యాబు, ఓ మై గాడ్ పిల్లలు లేరా ఎప్పుడు అని. బట్ దీస్ డేస్ ఈవెన్ ఐ థింక్ స్లోలీ ద జనరేషన్ ఇస్ చేంజింగ్ కదా. సో దే డోంట్ బాదర్ రియల్లీ. మీకు కిడ్స్ ఉన్నా లేకపోయినా సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సొసైటీలో. అండ్ కెరియర్ వైజ్ లైక్ యూఆర్ లైక్ ఆల్రెడీ బూమింగ్. సో పిల్లలకి మీరు టైం ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకపోవడం ఇస్ అ రైట్ చాయిస్. రాదర్ మీరు చేయండి, డూ సంథింగ్ వేర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ యువర్ కంట్రీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్. యూ కెన్ డూ సంథింగ్. ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే టైం ఇవ్వనప్పుడే వస్తుంది గ్యాప్. అండ్ ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్. బికాజ్ ఆబ్వియస్లీ మనం జెన్ జీ, వాళ్ళు పాపం జెన్ ఏ. సో ఏ కెనాట్ మ్యాచ్ జీ. సో డిఫరెన్సెస్ వస్తున్నాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆర్ బెస్ట్. ఐ అగ్రీ టు దట్ ఆల్సో. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇనఫ్ రిసోర్సెసే కాదు, టైం కూడా ప్రొవైడ్ చేయాలి కిడ్కి. ఒక ఐప్యాడ్ ఇస్తాము, ఒక అయాన్ పెడతాము, టీవీ ఇస్తాము, మంచి ఫుడ్ ఇస్తాము, టైం టేబుల్ ఉంటుంది. కానీ వాడు ఆయాని అమ్మ అనుకోలేరు కదా. అండ్ వీ డోంట్ నో ఆయాలు ఎలా ఉంటారో తెలియదు. మేబీ గుడ్ పీపుల్ ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు, ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. సో కొంచెం టైం ఇవ్వండి, అబ్జర్వ్ చేయండి పిల్లల్ని. అబ్జర్వ్ చేసి జస్ట్ డైలీ ఒక్క హాఫ్ అన్ అవర్, జస్ట్ ఎక్కువ కూడా వద్దండి, హాఫ్ అన్ అవర్ యూ టేక్ దెమ్ అవుట్ ఫర్ అ వాక్ ఆన్ టు ద పార్క్ ఆర్ సంథింగ్. టాక్ టు దెమ్, ఆస్క్ దెమ్ అబౌట్ దేర్ స్కూల్, ఆస్క్ దెమ్ అబౌట్ దేర్ టీచర్స్, ఆస్క్ దెమ్ అబౌట్ దేర్ ఫ్రెండ్స్. మీకు అన్నీ అర్థమైపోతాయి మీ పిల్లల గురించి. అండ్ సైమల్టేనియస్గా మీరు తినేటప్పుడు వాళ్ళు వస్తారు, స్మాల్ టాక్ ఓవర్ డైనింగ్ టేబుల్. పడుకునేటప్పుడు ఎస్, పుట్ దెమ్ టు స్లీప్, బెడ్ టైమ్ స్టోరీస్ చదవండి, పుట్ దెమ్ టు స్లీప్. ఇట్స్ నాట్ అ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే ఒకప్పుడు వీ డి నాట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ రిసోర్సెస్ అండి. ఇప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ ఫుల్లీ రిసోర్స్డ్ కంట్రీ. మనకి ప్రతి ఒక్కటి ఉంది, లైక్ రైట్ ఫ్రమ్ డిష్ వాషర్ నుంచి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రోబోస్ టు క్లీన్ అవర్ హౌసెస్ ఆల్సో. సో నో నీడ్ టు వరీ ఆఫ్ డూయింగ్ చోర్స్ అండ్ ఆల్. జస్ట్ కొంచెం. అండ్ ఫుడ్స్ కూడా రెడీ టు ఈట్, రెడీమేడ్ ఫుడ్సే వస్తున్నాయి. ఒకప్పటిలాగా ఎవరు పిండి రుబ్బుకోవట్లేదు, ఇడ్లీ దోశలు వేసుకోవాలనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్. సో సింపుల్, ఒక్క హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం స్పెండ్ చేయండి వన్స్ అ వీక్. ఒక్క 1 full డే, అట్లీస్ట్ హాఫ్ డే డెడికేటెడ్ టు యువర్ చిల్డ్రన్. ప్రాబబ్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కుడ్ బీ దర్ అకాడమిక్స్ వైజ్ కానివ్వండి, లేదా వాళ్ళకి ఏం నచ్చుతుందో, ఏం కావాలో. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సాటిస్ఫై కిడ్స్ అండి. అగైన్ ఐఎమ్ అంటే లైక్ అండ్ ఇంకొకటి, ఓవర్ ప్రైవసీ ఇవ్వడం వల్ల కూడా రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే మనం బికాజ్ వీ మే బీ బిజీ, వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఎక్కువ ప్రైవసీ అలవాటు అయిపోయి సడన్గా మనం ఇంట్రూడ్ అయిపోయి సడన్గా నువ్వు ఏం చేస్తున్నావు నేను చూడాలి అంటే కూడా దే విల్ ఫీల్ అన్కంఫర్టబుల్. సో ఫస్ట్ నుంచి ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి. ఇఫ్ యూ గో ఇన్ ద సేమ్ ప్యాటర్న్
దెన్ ఐ డోంట్ థింక్ దేర్ బీ దిస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మనం నెగ్లెక్ట్ చేసేసి ఇగ్నోర్ చేసేసి దెన్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ అగైన్ యూ వాంట్ టు ఇంట్రూడ్ ఇన్ టు ద చైల్డ్ స్పేస్ అండ్ చెక్అవుట్ అండ్ ఆల్ దాట్, అప్పుడు ఇంకా పెద్ద బ్లాక్ ఫామ్ అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి కూడా హ్యావ్ అ చెక్ ఆన్ యువర్ చైల్డ్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మానిటరింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు మానిటర్ చేస్తే చాలు, యూ విల్ అండర్స్టాండ్ వాట్ యువర్ చైల్డ్ ఇస్. అండ్ ఈవెన్ స్కూల్స్లో కూడా నేను చెప్పాను కదా, టూ మచ్ ఆఫ్ ప్రైవసీ అవసరం లేదు. ఏ ఏజ్కి ఎంత కావాలో అంత ఇస్తే సరిపోతుంది. మరి టూ మచ్ ఆఫ్ ప్రైవసీ కూడా దే డోంట్ లైక్. అంటే ఇంట్లో కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, స్కూల్లో మాకు ఇంత ప్రైవసీ ఉంది సో ఇంట్లో ఉండట్లేదు అని. అండ్ ఈవెన్ like bedrooms lo, okay, I understand that these days everybody has different rooms, separate rooms and all. But make it a habit that at least like ఎవరైనా రూమ్ లోకి వెళ్ళినప్పుడు just a simple knock is enough. Not every time you need to take permission. అలా కాదు. అంటే ఆ యాక్సెస్ ఇంట్లో మనకు అన్ని రూమ్స్ యాక్సెసిబుల్గా ఉండాలి. అంతేకాని నా డాటర్ రూమ్ నాకు యాక్సెసిబుల్ లేదు, నా సన్ రూమ్ నాకు యాక్సెసిబుల్ లేదు అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవర్ దేర్. సో అది ఉండకూడదు. సేమ్ వే వాళ్ళకు కూడా మీ రూమ్కి యాక్సెస్ ఉండాలి. అంతే. సో అది ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఇప్పుడు ఏదో జరిగింది, సరే వాళ్ళు ఏదో ఒక రాంగ్ స్టెప్లో ఉన్నారు, దే షుడ్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు కమ్ అండ్ టెల్ ఇట్ టు యూ ఫస్ట్. వాళ్ళు చేసే తప్పులు భయపడకుండా ఎప్పుడైతే పేరెంట్స్కి చెప్పగలుగుతారో అసలు అప్పుడు అక్కడ బ్రిడ్జ్ అనేది రాదండి. అండ్ టైం ఇవ్వాలి. ఈవెన్ దో యు ఆర్ వర్కింగ్ ఆల్సో, మీ కంపెనీకి ఒక వర్క్ టైమ్స్ ఉంటాయి, మీరు జాయిన్ అయ్యేటప్పుడు చెప్తారు నేను ఇన్ని గంటలే చేస్తాను అని. అది అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకా వదిలేయండి. పిల్లలు ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, పార్ట్నర్ ఇంపార్టెంట్ అనుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే యూ హ్యావ్ సెకండ్ ఆప్షన్ ఆల్సో. డోంట్ గో ఫర్ చిల్డ్రన్, డోంట్ గో ఫర్ మ్యారేజ్. డెడికేట్ యువర్ లైఫ్ టు యువర్ career make yourself proud and make your country proud. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాకు తెలిసి ఇంటర్వ్యూ, ఎందుకంటే ఫ్యూచర్ మన యూతే కాబట్టి, పిల్లలే కాబట్టి నాకు తెలిసి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ దిస్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ టాకింగ్ టు యూ. బాయ్ అండి. సో చూసారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.